హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? తమ్లైన్ చూసారు కదా, మటన్ కర్రీ, 1/4 కిలో మటను, 3 మీడియం సైజు టమోటాలు, 2 పెద్ద సైజు ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. టైం వేస్ట్ లేకుండా పొయ్యి మీద కుక్కర్ పెట్టేద్దాము. ఆయిల్ వేసుకుంటున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్. రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, ఆనియన్స్ వేసేస్తున్నాను. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఆనియన్స్. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా చేసేయచ్చు కుక్కర్లోనే, టైం కూడా ఎక్కువ పట్టదు, కుక్కర్లోనే ఉడకబెడుతున్నాం కాబట్టి. ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకుందామండి. కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. ముందుగా కొబ్బరి ఎందుకు వేసానంటే కుక్కర్లోనే మూత పెట్టేసి ఉడికించుకుంటాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అడుగంటుంది అనమాట. అందుకని ఫస్ట్ కొబ్బరి వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొబ్బరి మసాలా కొద్దిగా వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. కొబ్బరి వేగిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాము. నా వీడియోస్ అన్ని చాలా వరకు చూస్తున్నారండి, థ్యాంక్ యూ. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కూడా ఇవ్వట్లేదు. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. కలుపుకుందాము. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నాను. టమాటాలు కూడా కలిపి టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందాము. సారీ అండి, మటనును కారము వేసేసాను. ఆ క్లిప్పింగ్ యాడ్ చేయడం కొంచెం మిస్ అయిందనమాట. ఆ క్లిప్పింగ్ మటన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను కదా, అది వేసేసాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఉప్పు కారము సరిపోయిందా లేదా అనేది ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసేసి, సరిపడా వాటరు, అంటే ఎక్కువ వాటర్ పోస్తే కుక్కర్లో పీల్చుకోదు కదండి, అందుకని కొద్దిగానే వేస్తానన్నమాట. ఎక్కువ వేస్తే నీళ్ళుగా ఉంటుంది కూర. ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసి కుక్కర్ ఉడికించుకుందాం మటన్ని. ఇట్లయితే వచ్చేసింది. నేను 5 విజిల్స్ పెట్టాను. ఓపెన్ చేసి చూద్దాము.
మీరు తెచ్చుకున్న మటన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, కొంచెం ముదురుదా లేకపోతే లేతగా ఉందా మటన్ అనేది, దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలని. మామూలుగా అయితే 4 విజిల్స్ సరిపోతాయి, నేను 5 పెట్టాను. కొంచెం వాటరీగా ఉంది కదండి కూర. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆన్ చేసేసాను స్టవ్ అయితే. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ చెక్క లవంగా పొడి. చికెన్ ఫ్రైలో చెప్పాను కదండి, అదే, నేను గరం మసాలా వాడను ఎక్కువగా. వేసి కలిపేసుకొని ముక్క చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇట్లాగా చెక్ చేసుకొని మీకు సరిపోలేదంటే మళ్ళీ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మటను. కొద్దిగా వాటరీగా ఉంది కాబట్టి నేను ఇంకా కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటాను, కొద్దిగా చిక్కపడేంత వరకు కర్రీని. ఇక్కడ వేసేస్తున్నాను. మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ అలాగే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి చిక్కబడిన తర్వాత ఆపేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ మటన్ కర్రీ. ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సజెషన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.